అందరికీ నమస్కారం. ప్రస్తుతం డిపార్ట్మెంటల్ టెస్టులు అనేవి ఆన్లైన్ పద్ధతిలో జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఏపీపీఎస్సీ వారు అందరికీ అవగాహన కోసం మాక్ టెస్టులు అనేవి తమ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. ఈ మాక్ టెస్టులను అటెంప్ట్ చేయడం వల్ల మనకి ఆన్లైన్ టెస్ట్ని ఏ విధంగా రాయాలనే విషయము, పరీక్షలో ప్రశ్నల యొక్క సరళి, టైం మెయింటెనెన్సు మొదలగు విషయాలు అవగాహన కలుగుతాయి. ఈరోజు మనం మాక్ టెస్టులు ఎలా రాయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మాక్ టెస్ట్ను రాయడానికి ముందుగా క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసి దానిలో పిఎస్సి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని టైప్ చేయాలి. సెర్చ్ రిజల్ట్స్లో పైభాగాన psc.ap.gov.in అనే ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. స్క్రీన్ని కొద్దిగా పైకి జరిపినట్లయితే మధ్య భాగంలో మనకి మాక్ టెస్ట్స్ అని కనబడుతుంది. అదే మనకి మొబైల్ అయితే నిలువుగా ఇలా కనబడుతుంది. ఈ మాక్ టెస్ట్స్ అనే ఐకాన్ మీద మనం క్లిక్ చేద్దాం. అప్పుడు మనకి ఇలా ఓపెన్ అవుతుంది. కొద్దిగా స్క్రీన్ని పైకి జరిపి మనం గమనించినట్లయితే పైభాగాన డిపార్ట్మెంటల్ టెస్ట్స్ అనే ఐకాన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేద్దాం. అప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దాన్ని గమనించినట్లయితే ఇక్కడ 5 రకాలైనటువంటి మాక్ టెస్టులు ఉన్నాయి. దీనిలో 2వది 5వది ఉపాధ్యాయులకు సంబంధించినది. 2వ టెస్ట్ అనేది జిఓ టెస్ట్లో భాగంగా ఉన్నటువంటి పేపర్ 88 అనేది ఉంటుంది. 5వ టెస్ట్లో ఈఓ టెస్ట్లో భాగమైనటువంటి పేపర్ కోడ్ 141 అనేది ఉంటుంది. ఇప్పుడు నేను మాక్ టెస్ట్ 2ని క్లిక్ చేసి జిఓ టెస్ట్లోని పేపర్ కోడ్ 88ని ఏ విధంగా రాయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మాక్ టెస్ట్ 2 మీద క్లిక్ చేద్దాం. అప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేవి డిఫాల్ట్గా ఇవ్వబడి కింద సైన్ ఇన్ అని ఉంటుంది. ఆ సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే ప్లీజ్ రీడ్ కేర్ఫుల్లీ అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కనపడతాయి. వాటిని మెల్లగా పైకి జరుపుతూ కుడి చేతి వైపున కింద భాగాన మనకి నెక్స్ట్ అనే ఒక ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసినప్పుడు మనకు ఎడమ చేతి వైపున పై భాగాన ఒక చెక్ బాక్స్ కనపడి ఐ హ్యావ్ రీడ్ అని కనబడుతుంది. ఆ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత దిగువ భాగాన ఐ యామ్ రెడీ టు బిగిన్ అనే ఐకాన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. పైభాగాన 88 డిపార్ట్మెంట్ టెస్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే డిపార్ట్మెంట్ టెస్ట్ ఫర్ గెజెటెడ్ ఆఫీసర్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. అంటే ఇది 88 టెస్ట్ అన్నమాట. తదుపరి కుడి చేతి వైపున పైభాగాన గమనించినట్లయితే ఒక టైమర్ అనేది ఉంటుంది. ఇది 119 నిమిషాల 23 సెకండ్లు అలా చూపిస్తుంది. అంటే ఈ టెస్ట్ కేటాయించిన 2 గంటల సమయంలో ఎంత సమయం మిగిలిందనేది ఎప్పటికప్పుడు చూపించడం జరుగుతుంది. పైభాగాన కనిపించే 1 2 3 4 5 నంబర్లు క్వశ్చన్ నెంబర్లు అనమాట. వీటిని లెఫ్ట్కి రైట్కి జరిపి మనకు కావాల్సిన ప్రశ్నను ఎన్నుకొని జవాబును మనం ఇవ్వవచ్చు. ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ 1 అనేది ఓపెన్ అయి ఉన్నది. ఆ క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించిన 4 ఆప్షన్స్లో మనకు కావాల్సిన ఆప్షన్ని మనం టచ్ చేసి జవాబును ఎన్నుకోవచ్చు. అదే రియల్ ఎగ్జామ్లో అయితే మౌస్తో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఎంపిక చేసుకున్న జవాబు ఖచ్చితమైన జవాబు అని నాకు అనిపించింది. అలాంటి సమయంలో దిగువ భాగాన ఉన్నటువంటి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్పై మనం క్లిక్ చేయాలి. అప్పుడు ప్రశ్న నెంబర్ను కనుక గమనించినట్టయితే 1వ నంబర్ ప్రశ్న ఆకుపచ్చ రంగులోకి మారడం జరుగుతుంది. వెంటనే 2వ ప్రశ్న అనేది ఓపెన్ కావడం కూడా జరుగుతుంది. ఆ ప్రశ్నకు ఉన్నటువంటి ఆప్షన్స్లో 3వ ఆప్షన్ని నేను ఎంపిక చేసుకున్నాను. అయితే ఈ ఆప్షన్పై నాకు పూర్తిగా నమ్మకం లేదు, మరొకసారి ఆలోచిస్తే బాగుంటుందని అనిపించింది. అప్పుడు నేను దీనికి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ కాకుండా ఎడమ చేతి వైపున దిగువ భాగాన ఉండేటువంటి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనే బటన్పై క్లిక్ చేయాలి. అలా చేయటం వల్ల అది మనకి వేరే రంగులో అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ గమనించండి. దీనిపై క్లిక్ చేసినప్పుడు 2వ ప్రశ్న అనేది వైలెట్ కలర్లోకి మారి టిక్ చేసి ఉన్నది. వైలెట్ కలర్ ఉండటం వల్ల మరొకసారి రివ్యూ చేయాలని మనకు అర్థమవుతుంది. టిక్ మార్క్ ఉండటం వల్ల ఈ ప్రశ్నకి మనం ఆన్సర్ని గుర్తించామని అర్థమవుతుంది.
ఈ విధంగా సందేహం ఉన్న ప్రశ్నలకు సేవ్ అండ్ నెక్స్ట్ కాకుండా మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేయాలి. ఈ సందేహం ఉన్న రెండవ ప్రశ్నకు ఎగ్జామ్ మొత్తం అయిన తర్వాత మరొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ సమయం సరిపోక మనం నిర్ణయం తీసుకొని వేరే ఆన్సర్ని మార్చకపోయినప్పటికీ ఇది ఆల్రెడీ ఆన్సర్ చేయబడి ఉన్నది కనుక వాల్యుయేషన్కి పరిగణింపబడుతుంది. ఇప్పుడు మూడవ ప్రశ్నకు సంబంధించిన ఆప్షన్స్లో ఒకటో ఆప్షన్ని నేను ఎంపిక చేసుకున్నాను. అయితే ఎంపిక చేసుకున్న తర్వాత ఆప్షన్ని తొలగించాలని భావిస్తే దిగువన ఉన్నటువంటి క్లియర్ రెస్పాన్స్ అనే బటన్పై క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేస్తే ఎంపిక చేసిన ఆప్షన్ తొలగించబడుతుంది. అలా కాకుండా ఏదైనా ఒక ఆప్షన్ ఎంపిక చేసుకొని ఉన్నప్పుడు నేరుగా మరొక ఆప్షన్ని క్లిక్ చేసి కూడా ఆప్షన్ని మార్చుకోవచ్చు. ఇక్కడ ఒకటో ఆప్షన్ ఎంపిక చేసుకొని ఉన్నప్పుడు నాలుగో ఆప్షన్ని క్లిక్ చేసి మార్చడం జరిగింది, గమనించవచ్చు. ఇప్పుడు మూడవ ప్రశ్నకు ఎంపిక చేసిన జవాబుని క్లియర్ రెస్పాన్స్ ద్వారా తొలగించడం జరిగింది. ఈ మూడవ ప్రశ్నకి ఏ జవాబు పెట్టాలో నాకు అసలు అర్థం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జవాబుని ఏమీ ఇవ్వకుండానే మార్క్స్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయవచ్చు. ఇలా చేసినప్పుడు మూడవ ప్రశ్న రంగు వైలెట్కు మారడం మనం గమనించవచ్చు. కానీ దీనిపై ఎటువంటి టిక్ మార్కు లేదు, ఎందుకంటే మనం ఏ విధమైన జవాబును ఇవ్వలేదు కనుక దీనికి టిక్ మార్కు లేదు. ఇది వైలెట్ రంగులో ఉండడం వల్ల మరలా దీన్ని రివ్యూ చేయాలనే విషయం మనకు తెలుస్తుంది. ఎటువంటి ఆన్సర్ ఇవ్వనందున ఇది వాల్యుయేషన్కి పరిగణింపబడదు. సమయం సరిపోని సమయంలో మరలా కనుక మనం దీన్ని ఎంపిక చేసి ఆన్సర్ చేయకపోతే ఇది తప్పు ఆన్సర్గా పరిగణింపబడుతుంది. అందువల్ల మనం జవాబుని ఎంపిక చేసి మార్క్ ఫర్ రివ్యూ అండ్ బటన్ నెక్స్ట్ని ఉపయోగిస్తే మనకు మంచిది. అందువల్ల ఆన్సర్ ఇవ్వకుండా మాత్రం ఈ బటన్ని ఉపయోగించవద్దు. ఇక్కడ మనం నాలుగో ప్రశ్నను గమనిస్తే దానికి కూడా ఒక ఆన్సర్ని ఎంపిక చేసుకున్నాను. అది నాకు నమ్మకంగా తెలిసి అనిపించింది. అప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ని వినియోగిస్తున్నాను. అప్పుడు అది కూడా గ్రీన్ కలర్కి మారడం గమనించవచ్చు. ఇప్పుడు ఓపెన్ అయిన ఐదో ప్రశ్నకు కూడా ఖచ్చితమైన సమాధానం తెలియడంతో సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ వాడాను. అప్పుడు అది కూడా గ్రీన్ కలర్లోకి మారి ఆరో ప్రశ్న ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ మొత్తం పూర్తయ్యేసరికి అన్ని గ్రీన్ కలర్లో ఉంటే అన్ని జవాబు ఇచ్చినట్లు అవుతుంది. ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ బటన్కి ఎడం వైపున మనం గమనించినట్లయితే సబ్మిట్ అనే బటన్ అనేది ఒకటి కనపడడం జరుగుతుంది. ఈ సబ్మిట్ బటన్ అనేది ఎగ్జామ్ మొత్తం పూర్తయిన తర్వాత మనం క్లిక్ చేయవలసింది. ప్రస్తుతం ఎగ్జామ్ మొత్తం పూర్తయిందని భావించి నేను క్లిక్ చేశాను. అప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100, ఆన్సర్డ్ 3, అంటే మనం గ్రీన్ కలర్లోకి వచ్చినవి 3, నాట్ ఆన్సర్డ్ 1, అంటే ఆరో ప్రశ్న మనం ఆన్సర్ చేయలేదు, మార్క్డ్ ఫర్ రివ్యూ 1, అంటే మనం రెండో ప్రశ్న ఆన్సర్ పెట్టి రివ్యూ కోరాం, మార్క్డ్ ఫర్ రివ్యూ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ఎవాల్యుయేషన్ 1, అంటే మూడో ప్రశ్న ఆన్సర్ చేయకుండానే మార్క్డ్ ఫర్ రివ్యూ క్లిక్ చేసాం, అదొకటి, నాట్ విజిటెడ్ 94, అంటే అసలు చూడని ప్రశ్న 94. అంటే పరీక్ష పూర్తయ్యే సమయానికి 100 ప్రశ్నలు ఆన్సర్లోనే ఉండాలి, లేదా మిగిలినవి మార్క్డ్ ఫర్ రివ్యూలోనే ఉండాలి. అలా కాకుండా ఇంకా ఏ గడిలో ఉన్నా అవి వాల్యుయేషన్కి పరిగణింపబడవు. ఎగ్జామ్ పూర్తయిందని భావిస్తే ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ దిస్ గ్రూప్ అని అడుగుతుంది. మనం ఎస్ అని క్లిక్ చేద్దాం. అప్పుడు మరొకసారి కన్ఫర్మ్ చేసుకోమని అడుగుతుంది. మరలా ఓకే బటన్పై క్లిక్ చేద్దాం. అప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్పై మీ ఫీడ్బ్యాక్ అనేది 5-6 ప్రశ్నల రూపంలో అడుగుతుంది. రేటింగ్ ఇవ్వాలి. చివరిలో మన ఎక్స్పీరియన్స్ని 1 or 2 wordsలో ఇవ్వాలి. నేను అక్కడ గుడ్ అని ఇస్తున్నాను, లేదా మీకు నచ్చిన ఆప్షన్ మీరు ఇవ్వచ్చు. ఇచ్చి ఓకే మీద క్లిక్ చేస్తే థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేద్దాం. మరలా ఎగ్జిట్ ఎగ్జామ్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేద్దాం. దాంతో ఎగ్జామ్ పూర్తయిపోతుంది. సమయం లేక సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయకపోయినా మన ఆన్సర్స్ అన్నీ ఆటోమేటిక్గా సేవ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. కొత్త వీడియో అప్లోడ్ చేయగానే అలర్ట్ పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.